ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. బిఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. ఇప్పుడు ప్రధానంగా భూదాన్ వివాదం అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సంచలనం అవుతుంది. అదేవిధంగా ఖమ్మంలో ఈ యొక్క వివాదం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. భూదాన్ ల్యాండ్ అంశం చాలా డెప్త్ అంశం. అంటే భూదాన్ అంటే భూమిని దానం చేయడం అనేది. భూదాన్ ల్యాండ్స్ అంటే భూమిని దానం చేశారు. ఎవరు చేశారు? ఎవరైతే భూములు ఉన్నాయో వాళ్ళు, ఎవరు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేని వాళ్ళకి భూదానం చేశారు. ఎప్పుడు చేశారు? 1951లో చేశారు. ఎవరు చేశారు? ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చింది ఎవరు? వినోద్ భాయ్ అనే వ్యక్తి. ఆయన మహాత్మా గాంధీ శిష్యులు. సో ఆ రోజు 1951లో చేశారు ఇది. సో ఇక్కడ మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం భూదానం చేయాలి అనేది భూదాన్ యొక్క ల్యాండ్ యొక్క ప్రధాన ఉద్దేశం. మొత్తం టోటల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 1,79,000 ఎకరాలు భూదాన్ ల్యాండ్ ఉంది మొత్తం. ఇందులోని రికార్డులో మాత్రం 1,50,000 ఉంది. అంటే 29 ఎకరాలు మాయమైపోయాయి. ఇది భూదాన్ యొక్క ల్యాండ్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఇందులోని 30,000 ఎకరాల పైగా ఉమ్మడి ఖమ్మంలో ఉన్నాయి. ఈ 30,000 ఎకరాల్లో సుమారుగా వెలగమట్లలో, అంటే ఇప్పుడు జరుగుతున్న వివాదం ఎక్కడైతే ఉందో వెలగమట్ల గ్రామంలో 30 నుంచి 35 ఎకరాల ల్యాండ్ డిస్ప్యూట్ నడుస్తుంది. మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం తీసుకోవచ్చు. అదేవిధంగా ఖమ్మం మొత్తం చూస్తే 800 నుంచి 1,200 వరకు ఈ భూదాన్ ల్యాండ్లు ఉన్నాయి. సో అంటే డిస్ప్యూట్ ల్యాండ్స్. అంటే ఇవి ఏంటంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు, లేదా రెవెన్యూ రికార్డులు గందరగోళం, అసలు లబ్ధిదారులకు లేకపోవడం, రియల్ ఎస్టేట్ ఒత్తిడి. ఈ భూదాన్ ల్యాండ్లు అంటే ఏవైతే భూదాన్ ల్యాండ్లు ఉన్నాయో ఇవి సేలింగ్కి లేవు. కేవలం వినియోగించుకోవచ్చు, ఉండొచ్చు, అంతవరకే. ఈ భూదాన్ ల్యాండ్లు కూడా మనకి నవాబులు ఇచ్చిన ల్యాండ్లు కొంతమందికి ఉండమని, నివాసం ఉండమని కూడా ఇచ్చారు. హైదరాబాద్ ల్యాండ్లు చూస్తే నవాబులు ఇచ్చిన ల్యాండ్లు కూడా చాలా మందికి ఉన్నాయి. అలాగే భూదాన్ ల్యాండ్లు కూడా ఉన్నాయి. కానీ ఇది రికార్డులో చూస్తే మాత్రం 1,79,000 ఎకరాలు ఉంటే ఇందులో కేవలం రికార్డులో 1,50,000 మాత్రమే ఉన్నాయి. 29,000 ఎకరాల ల్యాండ్లు మాయమయ్యాయి. ఇప్పుడు అందుకే గవర్నమెంట్ మొత్తం రీసెర్చ్ చేస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఖమ్మంలో జరుగుతున్న గొడవ కావచ్చు, వివాదానికి కారణం కావచ్చు, వీళ్ళకి తెలుసో తెలియకో వీళ్ళకి అమ్మేశారు. అమ్మేయడం వల్ల వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇల్లు కట్టేసుకున్నారు. సో ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఈరోజు తుమ్మల నాగేశ్వర గారు కూడా చెప్తున్న ప్రధాన అంశం ఏంటంటే ఎవరైతే ఇలా ల్యాండ్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్ కూడా ఇస్తామని స్పష్టత జరిగి ఈరోజు తుమ్మల నాగేశ్వర గారు. అంటే ఇక్కడ మన ప్రధాన అంశం ఏంటంటే ల్యాండ్లు అమ్మకూడదు. ఈ గత ప్రభుత్వంలో జరిగిన అంశాలు 29,000 ఎకరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. సో ఇవి అమ్మేసి ఇప్పుడు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రభుత్వం తీసుకొస్తుంటే ఇది ఆందోళన జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇవి అమ్మే ల్యాండ్లు కాదు, అమ్మడానికి రైట్స్ లేవు, ఉండడానికి మాత్రమే రైట్స్ ఉన్నాయి, అమ్ముకోవడానికి రైట్స్ లేవు. ఇక్కడ కేవలం లబ్ధిదారులే నష్టపోతున్నారు. మీకు ఎప్పుడు చూసినా సరే హౌసింగ్ బోర్డు సొసైటీ ల్యాండ్స్ కావచ్చు, ఈ హైదరాబాద్ డిస్ప్యూట్ ల్యాండ్స్ అన్నీ కూడా లబ్ధిదారులు, అంటే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళే నష్టపోతున్నారు. ఇక్కడ ఇదే అంశం ప్రధాన అంశం. ఈ భూదాన్ ల్యాండ్లో కూడా ప్రధాన అంశం ఏంటంటే లబ్ధిదారులు, అంటే కొనుక్కున్న వాళ్ళు నష్టపోతారు. కాబట్టి గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు, అమ్మిన వాళ్ళు ఎవరు, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు ఎవరు, వీళ్ళందరినీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని విచారణ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఫస్ట్ A1గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు నష్టపోయిన వాళ్ళ దగ్గర ఎవరైతే భూములు ఇచ్చారో, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకు కూడా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదొక సెన్సిటివ్ అంశంగా మారింది. ఎందుకంటే చాలా పెద్ద అంశం. సో వాళ్ళందరూ ఆవేదన కావచ్చు, వాళ్ళ ఆందోళన కావచ్చు, లేకపోతే వాళ్ళ బాధ కావచ్చు, చాలా ఘోరాతి ఘోరం. అది వనరహితం. కాకపోతే ఇవంతా కూడా డిస్ప్యూట్ ల్యాండ్ని వీళ్ళు అమ్మేశారు. అమ్మిన వ్యక్తులు, ఆ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులు ఎవరు, అదేవిధంగా వాళ్ళకి వాటర్ కలెక్షన్స్ ఉన్నాయి, కరెంటు బిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇచ్చింది ఎవరు? ఆ అధికారులందరినీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ విచారణ చేసి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఈ ల్యాండ్ డిస్ప్యూట్ల అంశం మీద కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంటుంది. కట్టుకున్న ల్యాండ్లు 20 లక్షలు 30 లక్షలతో కట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా లబోదీపం అంటున్నారు, బాధపడుతున్నారు. ఇల్లు కట్టినప్పుడు ఎవరు రాలేదు. అదేవిధంగా వాటర్ కలెక్షన్ కావచ్చు, ఎలక్ట్రికల్ బిల్ కావచ్చు, ఇవన్నీ పెట్టినప్పుడు ఎవరు రాలేదు. కానీ ఈరోజు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఈరోజు మొత్తం హైదరాబాద్తో సహా ఖమ్మం కూడా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ లాగే ఖమ్మం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న భూమి ఎంత, ప్రభుత్వంలో లేని భూమి ఎంత, ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అంటే కొన్ని వాటికి గవర్నమెంట్కి వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం సంబంధించిన కార్యాలయాలకు కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి తుమ్మల నాగేశ్వర గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆదుకుంటాము, ఎలా పడితే అలా రోడ్డు మీద మేము వాళ్ళు వదిలేసే ప్రసక్తి లేదని కూడా ఆయన కూడా నమ్మకం ఇచ్చారు. ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. నేను కూడా మాట్లాడాను మీడియాలో. కాబట్టి ఈ భూదాన్ వివాదం అంటే భూదాన్ అంటే భూమిని దానం చేయడం.
ఇది గవర్నమెంట్ భూమి కూడా కాదు, గవర్నమెంట్ భూమి కూడా కాదు, ప్రైవేట్ భూమే ప్రైవేట్ వ్యక్తులకి. ఎవరైతే ఆ రోజు 1951లో ఎవరైతే ఈ యొక్క ఉద్యమం తీసుకొచ్చారో, వినోద్ భాయ్ అనే గాంధీ గారి శిష్యులు ఎవరైతే ఉద్యమం తీసుకొచ్చారో ఆయన చెప్పారు మీకు భూమి ఎక్కువ ఉంటే మీ మిగతా వాళ్ళకి ఇవ్వండి. అలా భూమి దానం చేసింది ల్యాండ్, భూదానం ల్యాండ్. ఈ భూదానం ల్యాండ్ 1,70,000 ఎకరాలు, 79 ఎకరాలు తెలంగాణలో ఉంది. 1,50,000 వరకు ఆన్ రికార్డులో ఉంది. 29,000 ఎకరాలు కోల్పోయాయి. అంటే అవి ఎక్కడున్నాయో ఎవరి చేతిలో ఉన్నాయో కూడా తెలియట్లేదు. దానికోసమే గవర్నమెంట్ విచారణ చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా అంటే బలవంతంగా వాళ్ళు లాగేయమని ఎక్కడ ఏ చట్టంలో కూడా ఉండదు. బలవంతంగా ఒక ఇల్లు కట్టుకున్నా సరే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, నోటీస్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళని శాంతియుతంగా వేరే ప్రాంతానికి తరలించాలి తప్ప ఇలా వాళ్ళ ఆందోళన చెందేలాగా వాళ్ళు ఏడ్చేలాగా చేయడం కరెక్ట్ కాదు. సర్వే నెంబర్లు ఉన్నాయి, A to Z ఉన్న కాగితాలు, ఒరిజినల్ కాగితాలు ఉన్నాయి, అయినా కూడా నలిగిపోతున్నారు. మరి దాని గురించి మీరేమన్నారు? మేము అదే అంటున్నాం కదా, ఇక్కడ అక్రమ రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులో గందరగోళం, అసలు లబ్ధిదారుల్లో గందరగోళం. అంటే ఎవరైతే భూదానికి సంబంధించిన ఫస్ట్ ల్యాండ్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు లేరు ఇక్కడ. మీకు అదే చెప్తాను, భూదాన్ 1951లో స్టార్ట్ అయితే లబ్ధిదారులు కాకుండా వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. మొత్తం ఇది మీకు 1,79,000 ఎకరాలు భూదాన్ ల్యాండ్లు ఉన్నాయి. అందులో చెక్ చేస్తే 1,50,000 రికార్డులే ఉన్నాయి. రికార్డులు ఆన్ రికార్డ్ 29,000 ఎకరాలు ఏమయ్యాయి. ఇప్పుడు గవర్నమెంట్ చేపడుతున్న ప్రధానమైన పని ఇది. కేవలం ఒక ఖమ్మంలోనే సుమారుగా 30,000 ఎకరాలు ఉన్నాయి. అందులో డిస్ప్యూట్లో చూస్తే 800 నుంచి 1,200 ఎకరాల ల్యాండ్లు ఇలాగ సేలింగ్ అమ్మేశారు. ఇక్కడ ఉద్యోగస్తులు ఎక్కడైనా సరే మీకు చూడండి, ఉద్యోగస్తులు లబ్ధి నష్టపోతున్నారు. ఇక్కడ మనకి హౌసింగ్ బోర్డు సొసైటీలో ల్యాండ్స్ కూడా ఇల్లు కట్టుకున్నారు. ఉద్యోగస్తులు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసి వాళ్ళు ఆ ల్యాండ్లో ఎవరో దగ్గర మీకు ఏ డిస్ప్యూట్ లేదని అమ్మితే వీళ్ళు కొనుక్కుంటున్నారు, నివాసం ఉంటున్నారు. కానీ గవర్నమెంట్ వచ్చి ఆ తర్వాత ఏం చేస్తుంది, కూల్ చేస్తుంది. మరి అప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు? వాళ్ళకి ఎలక్ట్రికల్ కలెక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళ ఇంటి ముందు రోడ్డు వేసినప్పుడు ఏం చేశారు? కాబట్టి అప్పుడు ఎవరైతే అమ్మిన వ్యక్తులు ఉన్నారో, అదేవిధంగా అప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు రెవెన్యూ అధికారులు ఎవరున్నారో, సబ్ కలెక్టర్లు ఎవరున్నారో, వీటి వెనకాల మొత్తం విచారణ చేయించాలి. వీళ్ళకి ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారు నిన్న అందరూ మీడియా వాళ్ళందరూ పెద్ద ఇచ్చేస్తే తుమ్మల నాగేశ్వర గారు చెప్పారు మేము వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం, మేము కాదంటలేదు. కానీ ఖచ్చితంగా దీన్ని పూర్తిగా విచారణ చేయించాలి. గతంలో ఎవరైతే వీళ్ళకి అమాయకుల మీద వీళ్ళకి నమ్మకాన్ని కలిగించి అమ్మించారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవాలి. ఓకే సార్, మరి ఇప్పుడు ఎలా స్పందించబోతుంది, ఎలా నడవబోతుంది అంటారు గవర్నమెంట్? నాకున్న అవగాహన ప్రకారం గత 5 నెలల నుంచి పనిచేస్తుంది ఈ భూదాన్ ల్యాండ్ అంశం మీద. ఈ రోజు నుంచి కాదు, గత 5 నెలల నుంచి పనిచేస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఏమయ్యాయి అనేది ప్రధాన అంశం కావాలి. అసలైన లబ్ధిదారులు లేరు అనేది ఒక అంశం. ఇప్పుడు హైడ్రా అంశం కూడా అంతే. చెరువుల పక్కన ఎక్కడ పడితే అలాగా వాళ్ళకి నమ్మకాలు కలిగించి అప్పుడున్న అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మీకు ఏ ప్రాబ్లం లేదు మేము అనే వాళ్ళకి నమ్మకం కలిగితేనే కదా ఎవరైనా కొంటారు. ఈ ల్యాండ్ డిస్ప్యూట్ లేదు మీరు కట్టుకోవచ్చు అని నమ్మకం కలిగిస్తేనే కదా ఎవరైనా కొంటారు. అలా నమ్మకం కలిగించిన వ్యక్తులు ఎవరు? వాళ్ళు ఎందుకు కల్పించారు? వాళ్ళు ఏమి ఆశపడి కలిగించారు? వాళ్ళ వెనకాతలు ఉన్న వాళ్ళు ఎవరు? ఇవన్నీ కూడా భూదాన్ ల్యాండ్లే కాదు, ఇప్పుడు హైడ్రా ల్యాండ్లు కూడా అదే అంశం. ఇప్పుడు హైడ్రా కూడా ఆ రోజు చెరువులో కట్టినప్పుడు మీరు ఏం చేశారు? ప్రభుత్వ అధికారులు ఏం చేశారు? పార్టీలు అంటే వేరే విషయం, ప్రభుత్వం అంటే మారుతుంటే వస్తుంటారు. అధికారులు కదా, ఏ అధికారులు లేకుండా అంటే ఒక ఇల్లు కట్టి 5 సంవత్సరాలు అయిందనుకో, 5 సంవత్సరాలు అధికారి చూడకుండా ఉంటాడా? అక్కడ ఎంఆర్ఓ చూడకుండా ఉంటాడా? మన సబ్ కలెక్టర్ చూడకుండా ఉంటారా? అంటే ఈ అధికారం మారుతున్నప్పుడల్లా వాళ్ళకి అనుకూలంగా ఎక్కడ చూసినా మీరు ఉద్యోగస్తులు నష్టపోతున్నారు. 20 లక్షలు 30 లక్షలు పెట్టి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇల్లు కట్టుకొని అందులో నివాసం ఉండి 10 సంవత్సరాలు రాత్రికి వెళ్ళిపోండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? అసలు ఎక్కడ మీకు సివిల్ డిస్ప్యూట్లో ఎక్కడ కూడా అంటే అతను ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినా సరే రాత్రికి ఇంట్లో నాకున్న అవగాహన చెప్తాను, ఇంట్లో ఉన్న వ్యక్తిని బలవంతంగా తీసే రైట్స్ ప్రభుత్వాలకు అయితే లేవు. ప్రభుత్వాలు కూడా అన్లిమిటెడ్ పవర్స్ ఉండవు. అంటే మీరు ఏమైనా చేయొచ్చు అని అక్కడ ఉండదు. రాజ్యాంగం పరంగానే ప్రభుత్వాలు కూడా నడుచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం మేము ఏమైనా చేయొచ్చు అన్నది ప్రభుత్వాలకు ఎక్కడ రైట్స్ ఉండవు. నాకున్న అవగాహన పని చెప్తున్నాను. ఓకే సార్, అట్లాగే 20 సంవత్సరాలకు ముందు మీరు అన్న కాగితాల మీద పేర్లు, ఎంఆర్ఓ పేరు, విఆర్ఓ పేర్లు ఉండేవి. ఈ మధ్య కాలంలో ఉండటం లేదా అంటున్నారు, నిజమేనా అది? అంతే. ఇది ఏమైందంటే గతంలో ఆన్లైన్ చేశారు. ఈ ఆన్లైన్ మన అదేంటది యాప్ తీసుకొచ్చారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆ యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్లో చాలా గోల్మాల్ జరిగాయనే ప్రధాన అంశం. ఆ రోజు చాలా పెద్ద వివాదం జరిగి హైకోర్టులో కూడా కేసు వేశారు. అవి అంటే ఏవైతే రికార్డులు తారుమారయ్యాయి, పోడు భూముల అంశం కూడా ఇందులోకి వస్తుంది. మనకి ఖమ్మం జిల్లాలో పోడు భూములు ల్యాండ్ విషయం కూడా ఇదే. ఇవన్నీ ల్యాండ్ విషయం ఏమైతుందో ఉన్న ల్యాండ్లకి అమ్మేసి తక్కువ రికార్డులు చూపించారు. రికార్డులో ఉన్న ల్యాండ్లకి పొజిషన్లో ఉన్న ల్యాండ్కి సంబంధం లేదు. మరి రికార్డులో ఉన్న ల్యాండ్లు ఏమయ్యాయి అనేది కూడా ప్రధాన అంశం. 1,79,000 ఎకరాలు ఈ భూదాన్ ల్యాండ్లు ఉండాలి. ఇప్పుడు 1,79,000 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఎక్కడ ఉన్నాయి? చెరువుల పక్కన ఎక్కడ ఉన్నాయి? లేకపోతే వ్యవసాయ భూములు ఎక్కడ ఉన్నాయి? ఇల్లు కట్టుకునే ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఇది గవర్నమెంట్కి ఛాలెంజ్ చేసే అంశం అన్నమాట.
కాబట్టి ఇది ఏదో అంటే ఇక్కడ నేను ఏమంటే నేను సమర్థించట్లేదు గవర్నమెంట్ని, ఇలా బలవంతంగా ఎవరినైనా తొలగించడం సమర్థించట్లేదు. మీ అధికారులు అందరూ సపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నప్పుడు నువ్వు ఇటుకేస్తే ఎవరో ఒకరు ఆపేస్తారు కదా, మరి ఆ రోజు సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? కాబట్టి వీళ్ళని ఒకవేళ మీరు మార్చాలనుకున్నా, పంపించాలనుకున్నా ఖచ్చితంగా వాళ్ళకి గౌరవప్రదంగా వాళ్ళకి టైం ఆఫ్ పీరియడ్ ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి కూడా చేయాల్సింది. ఇప్పుడు మన పోలవరం ముంపు మండలాలు ఉన్నాయి, ఇప్పుడు చింతూరు ముంపు మండలం ఉంది, వాళ్ళలాగే వీళ్ళకి ఇవ్వాలి, పరిహారం ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఇప్పుడు మనకి గతంలో ఈ పోలవరం అంశం వస్తే ఇప్పుడు రీసెంట్గా 6,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. సో మనం గతంలో 1000 కోట్లు రిలీజ్ చేశారు బాధితులకి, ఇప్పుడు ఇంకా రిలీజ్ చేయమని అడుగుతుంది. ఎందుకంటే 2027 కల్లా పోలవరం పూర్తి అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ఖచ్చితంగా పోలవరం గేట్లు ఎత్తే లోపే ఎవరైతే నిర్వాసితున్నారో వాళ్ళందరికీ పరిహారం ఇస్తున్నారు. ఈ రోజు చింతూరులో ఆందోళన చేస్తున్నారు. ఈ చింతూరు అంశం మీద నేను గత 3 నెలల నుంచి మాట్లాడుతున్నాను, మీకు కూడా చెప్పాను కదా. నేను చింతూరులో అయినా పోలవరం ముంపు మండలంలో 7 మండలాల్లో ఒకటి ఈ చింతూరు మండలం. ఈ చింతూరు మండలంలో గతంలో కూడా నేను ఖమ్మం ఏజెన్సీకి ఉంటుంది ఇది. సో గతంలో కూడా ఈ అంశం మేము మాట్లాడాను. కాబట్టి ఇంకొక 1,500 కోట్లు ఎంత రిలీజ్ చేయగలిగితే పూర్తిగా ఈ పోలవరం ముంపు బాధితులకు మొత్తం కూడా పరిహారం అందే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అట్లాగే దగ్గర ఒక 11 మండలాలు ఆంధ్రాలో కలిసిపోయింది. అట్లాగే ఖమ్మం కూడా ఆంధ్రంలో కలిపే అవకాశాలు ఉన్నాయని టాగిన పడుతుంది, నిజమేనంటారు? 5 గ్రామాలు కలిపే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నానంటే దీనికి ఒక పెద్ద అంశం ఉంది. ఖమ్మం ఏజెన్సీ కావచ్చు, విశాఖ ఏజెన్సీ కావచ్చు, మీకు అల్లూరు సీతారామరాజు ఏజెన్సీ కావచ్చు, ఈ 3 ఏజెన్సీలు కూడా ఇటు ఖమ్మం జిల్లాకి అధికారులు స్పందించరు, మీకు విశాఖ జిల్లా అధికారులు స్పందించరు, తూర్పుగోదావరి జిల్లా అధికారులు స్పందించరు. అంటే అలాంటి వాతావరణం ఉంటుంది అక్కడ. అంటే అది వేరే ఒక ప్రాంతం లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరికి అనారోగ్యం వచ్చినా సరే 150 కిలోమీటర్లు మినిమం, అంటే ఏమంటారు దాన్ని, మలేరియా ఫీవర్ వస్తే కూడా బ్లడ్ శాంపుల్ చేసుకోవాలంటే కూడా భద్రాచలం రావాలి. అటు ఆ ఏజెన్సీ నుంచి మళ్ళీ లేదా విశాఖపట్నం రావాలి, లేదా అయినపాత్రిగా నర్సీపట్నం వస్తే సరిపోదు, మళ్ళీ కేజీహెచ్కి రావాలి. అంటే వైద్యం కూడా అందలేని ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు 7 మండలాలు కలిపినప్పుడు పెద్ద ఆందోళన చేశారు. ఇప్పుడు 5 గ్రామాలు అంటున్నారు. 5 గ్రామాలే కాదు, ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి, ఏటుకొప్ప ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. కాకపోతే 5 గ్రామాలు కలపమని అడుగుతున్నారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారు కూడా రీసెంట్గా వెళ్ళి కలవడం కూడా అదే అంశం. సో 5 గ్రామాలు అంటే వాళ్ళకి ఏ రకంగా ఆ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా సరే ఆ రాష్ట్రం నుంచి అడ్మినిస్ట్రేషన్ ఏం జరగట్లేదు. అంటే ఆ కలెక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, చాలా దూరం వెళ్తున్నారు. అలా పరిపాలన పరంగా చాలా దూరం అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆవేదన ఉంది. మన కవిత గారు కూడా అదే అంశం లేవనెత్తారు. కవిత గారు కూడా ఇదే అంశం లేవనెత్తారు. మీరు ఎప్పుడైనా ఏజెన్సీ వెళ్ళండి, భద్రాచలం ఏజెన్సీ, నేను విశాఖ ఏజెన్సీ, ఈ అల్లూరు సీతారామ జిల్లా ఏజెన్సీ, ఈ 3 ఏజెన్సీలు నేను బాగా తిరిగినాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఈ పోలవరం ముంపు మండలంలో 7 మండలాలైన ఒక మండలం చింతూరు మండలం. ఈ చింతూరు మండలం అప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వరదలు వస్తే కూడా నేను పేపర్ స్టేట్మెంట్ ఇస్తే అక్కడ జిల్లా కలెక్టర్ గారు వెళ్ళడం జరిగింది. విశాఖ ఏజెన్సీ సీలేరు, అదేవిధంగా ఈ చింతూరు మండలంలో ఉన్న మన గ్రామ వాలంటీర్ సస్పెండ్ చేసినప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వరదలు వస్తే కూడా ఎవరు కూడా పరిహారం ఇవ్వడానికి కూడా అవ్వలేదు. రాత్రి అంతా వరద నీటిలో ఉన్నారు ఈ చింతూరు మండలంలో. సో ఈ చింతూరు మండలాన్ని కూడా పోలవరంలో కలపమని అడుగుతున్నారు. ఇప్పుడు కొన్ని మండలాల్ని అల్లూరు సీతారామ జిల్లాలో కలిపారు పోలవరం సంబంధించిన అంశాల మీద. సో దీన్ని కూడా అందులో కలిపితే బాగున్నది వీళ్ళు అడుగుతున్నారు చింతూరు మండలం, లేదా పరిహారం అన్నీ ఇవ్వమంటున్నారు. సో ఇది ఒక ప్రధాన అంశం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో 1000 కోట్లు ఇచ్చారు, ఇంకో 1500 కోట్లు ఇస్తే మ్యాక్సిమం వాళ్ళ పరిహారం అందిపోయే అవకాశం ఉంటుంది. మీరు రాజకీయ నాయకులు కానీ లేదా మంత్రులు కానీ మీరు ఆటలాడుకోగానే తప్పులేదు, కానీ ప్రజలు మాత్రం ఆట ఆడిపించండి. ఎందుకంటే ఇప్పుడే చాలా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం. మీరు ఆటలాడండి, నేను కాదంటలేదు, కానీ చూసే వాళ్ళు కూడా ఆ ఏజ్, అంటే మన రఘురామకృష్ణరాజు గారు కాలు పైకి లేపి ఆడారు, అంటే ఆయన ఏజ్ ఎంత కరెక్ట్. అంటే నేను ఏమంటున్నానంటే రాజకీయ నాయకులు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అలా ఉంటే కొంచెం స్ట్రెస్ కానీ ఒత్తిడి కానీ తగ్గిపోతుంది. ఖచ్చితంగా పబ్లిక్ లైఫ్లో అలాంటి వాతావరణం ఉండాలని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ మీరు ఆటలాడండి, కానీ ప్రజలను ఆటలాడనివ్వద్దు అంటున్నాను. అంటే మమ్మల్ని ఆట పట్టించొద్దు అంటున్నాను. ఎందుకంటే పబ్లిక్ అంశాలు చాలా అంశాలు ఉన్నాయి, వాటి మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే లోకేష్ గారు ఒక స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు, అందరితో యూనిటీగా ఉండడం. అంటే ఇక్కడ ఉన్న ఒక అంశం బాగా గుర్తొచ్చింది. ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు జరిగినప్పుడు కేటీఆర్ గారు వచ్చి మాగంటి గోపీనాథ్ గారి ఇల్లు ఇంత చిన్నగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదని చెప్పారు. అంటే 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే అయితే మాగంటి గోపీనాథ్ గారి ఇల్లే మీకు తెలియలేదు. అర్థమైంది మీకు? అంటే ఒక ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఇల్లే ఇలా ఉంటుందని మీకు తెలియలేదంటే మీ పార్టీలో మీసారిగా 15 సంవత్సరాలైన ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి, పార్టీకి, ఎమ్మెల్యేకి ఎంత దూరం ఉన్నదని ఆ పాయింట్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు లోకేష్ గారి సిద్ధాంతం ఏంటంటే మొన్న ఆయన పాత్ర గారితో క్లోజ్గా ఉండడం, ఇదంతా కూడా ఒక యూనిటీ. అంటే సిండికేట్ అని అనడానికి లేదు, కానీ రాజకీయ నాయకులతో కానీ పార్టీలతో కానీ కలిసిగా ఉండాలి,
డిఫరెన్స్ ఉండకూడదు. పెద్ద వయసులో ఉన్న వాళ్ళని గౌరవించాలి. అసెంబ్లీలో కొంత విభేదాలు ఉండొచ్చు. కొన్ని నియోజకవర్గాలకి ఫండింగ్ ఇప్పుడు బొచ్చ చౌదరి గారు ఉన్నారు, ఆయన కొంచెం ఎక్కువ ఫండ్ వస్తుంది నాకు తెలుసు, కొంతమందికి రాదు. సో అలాంటి అసంతృప్తులు ఏమైనా ఉంటే వాటిని కవర్ చేయడానికి లోకేష్ గారు డిప్లొమాటిక్ ఒక స్ట్రాటజీని తీసుకొచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ రావాలని లేదు, కానీ ఇలాంటి అసంతృప్తులు పార్టీలో ఉండకూడదు. సో లోకేష్ గారే రేపు ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి, రేపు అంటే ఆ పార్టీలో కీలక నేత లోకేష్ గారు కాబట్టి, సో ఇప్పటి నుంచి అందరినీ కలుపుకొని పోవాలి అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు.